హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. ప్రశాంత్ మాది గ్రామము. నేను జల్దింపు మండలం తెలుగు మహిళా అధ్యక్షురాన్ని. మాది పొలము, ఈ మధ్య పొలం క్రాప్ వేస్తున్నాం మేము. ఆ పంట కోసుకొని పంట ఇంటికి వచ్చింది. మళ్ళీ గడ్డి చుట్టడానికని మేము మనుషులు ట్రాక్టరు అవి పొలంకి వెళ్ళాయి. ఈలోపు మల్లారెడ్డి, జుల్మూడి మల్లారెడ్డి, వాళ్ళ బావ అయిన కృష్ణారెడ్డి, వాకా శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ వచ్చి ట్రాక్టర్లు ఆపారని తెలిసి మా హస్బెండ్ ఊర్లో లేరు అనేసి నేను వెళ్ళాను పొలంకి, ఎలా ఆపుతారనేసి. అది మా తాతలు ఎప్పుడో మా 7 తరాల నుంచి వస్తున్న ప్రాపర్టీ అండి. అది మేము కోర్టుకి కూడా వేస్తున్నాం. నా భర్త శేషారెడ్డి కోర్టుకి కూడా వేస్తున్నాడు దాన్ని. కానీ మల్లారెడ్డి, జిల్మూడి మల్లారెడ్డి అనే వ్యక్తికి ఏ సంబంధము లేదు ఆ పొలంలో. ఏదైనా ఉంటే మా మేనత్త, మా అత్త, మా మావయ్య చేరిపోయారు కృష్ణారెడ్డి. అతను చనిపోయాక మేము ప్రాపర్టీని కోర్టులో వేసుకున్నాము. అవి జరుగుతుంది కోర్టులో. అది ఏదైనా ఉంటే మా మేనత్త శివలేలమ్మకి మాకు మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఇంకా అసలు రెండో వ్యక్తికి సంబంధం లేదు. అది 7 తరాల నుంచి వస్తున్న ఆస్తి ప్రాపర్టీ అవి మాది. అవి ఇప్పటికి కూడా మా తాత అయిన రమణారెడ్డి పేరు మీదే ఉన్నాయి. ఈ మల్లారెడ్డి అనే వ్యక్తి వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా నన్ను కొట్టి పడేసి, బట్టలు చింపేసి, ఎవరు చెప్పుకుంటావు దిక్కుని చోటు చెప్పుకోని చెప్పేసి భయంకరంగా తన్ని చంపేస్తాను అని బెదిరించి, ఇట్లా అదే పొలంలో మేము క్రాప్ వేసినట్టు సాక్ష్యం ఉంది, ఎంజాయ్మెంట్ పేపర్స్ ఉన్నాయి. మేము సిఎంఆర్కి అమ్ముకున్న అవి అన్నీ ఉన్నాయి మా దగ్గర. అవన్నీ సాక్ష్యాలతో సహా ఉన్నాయి. అయినా కానీ దౌర్జన్యంగా వచ్చి నా మీద దాడి చేసి బట్టలు చింపేసి దారుణంగా చేశారు. మాకు న్యాయం చేయాలి. లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎప్పుడు ఇలాగే బాధలు పెట్టి నా భర్త మీద నా మీద లేని కొన్ని కేసులన్నీ పెట్టి మమ్మల్ని బాధ పెట్టారు. ఇప్పుడు మమ్మల్ని అదే జరుగుతుంది, అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. మేము అదే బాధపడుతున్నాము. మెంటల్ గా, ఫిజికల్ గా మేము పడే బాధ భగవంతుడు సాక్షిగా ఎవ్వరికి వద్దండి. ఈ బాధ అంత నరకం అనిపిస్తున్నాం మేమైతే.